అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూయబడి ఉండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి. గాని తలుపులు తీసినప్పుడు లోపల మరొక్కడును కనబడలేదని వారితో తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై వస్తున్నారని వారితో తెలుపగా, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలను రాళ్లతో కొట్టుదిరి తీసుకొని వచ్చెను. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇదంతా కూడా జరిగిన సంఘటన. ఏం జరిగింది? వీళ్ళు ముందు అద్భుతాలు మహత్తర కార్యాలు చేస్తున్నారు. 17వ వచనంలో సద్దుకాయలకి అది నచ్చలేదు. సద్దుకాయలు ఏమి కలిగేది? దానిలో మచ్చలు కలిగింది. ఈరోజు మనం కూడా చాలా మంది తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరలో ఉంచిరి. ఎక్కడ ఉంచారంటే వీళ్ళని ఎక్కడ తీసుకొచ్చారంటే బలాత్కారంగా చెరసాలలో వేసేసారు. తీసుకొచ్చి వేసి ఏం చేశారు? చెరసాల తలుపులు వేసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో అక్కడ చూడండి, అక్కడ ఉంచారు కదా. ఎక్కడ ఉంచారంటే చెరసాలలో ఉంచారంట. ఎవరు? సద్దుకాయ. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ 19వ వచనంలో ఆ రాత్రి ఏం జరిగిందంట? దూత మీరు చదవకండి. ఆ దూత ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాడు. ఎక్కడ పెట్టాడు అన్నది తర్వాత మనం చూస్తాం. వాళ్ళు తీసుకొని వచ్చేసాడుతో చెప్పుడని వారితో అనెను. వీళ్ళు ఎవరి గురించి అయితే చెప్పొద్దన్నారో ఆ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో మీరు చెప్పండి అని వారిని తీసుకెళ్లి దేవాలయంలో నిలబెట్టు. ఎవరు? దేవదూత. ఎవరండి? దేవదూత. ఇక్కడ అన్న మాటలు చూడండి. ఇక్కడ 21 అంటున్నాడు, వారు ఆ మాట విని, వారు అనగానే మళ్ళీ ఎక్కడికి రావాలంటే మీరు 19 నుంచి చూసిన తర్వాత కిందకి రావాలి. ఎక్కడ? 18లో ఏమన్నాడు? అపోస్తలులు బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. వారు మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెని. ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులకు చెరసాలకు పంపారు. అంటే ఈ స్టోరీ అంతా ఏంటంటే వీళ్ళని జైల్లో పెట్టేశారు. సాయంత్రం అయ్యేటప్పుడు జైల్లో పెట్టేశారు. రాత్రి అయితే తెల్లారి వీళ్ళు అందరూ వచ్చేసి మనం రాత్రి వాళ్ళని జైల్లో పెట్టాం కదా, వాళ్ళు విడిపించుకుని రండి బయటికి మాట్లాడతాం వాళ్ళతోటి. మహాసభ. ఇది సంకేద్రేట్ సభ అంటారు. దీంట్లో 70 మంది యూదులు ఉంటారు. 70 మంది యూదులు. వాళ్ళు ఏదైనా సరే చేయడానికి అర్హులు. దాన్ని ఏదైనా మోడిఫై చేయాలి, ఆ యోధా మతం గురించి ఏదైనా మోడిఫై చేయాలి అంటే వాళ్ళు దానికి అర్హులు. వాళ్ళ ఆధీనంలో అవన్నీ కూడా మారుతూ ఉంటాయి ఏదైనా జరగాలనుకుంటే. అంతేకాదు వాళ్ళు మత ప్రవిష్టులు కూడా, యోధా మత ప్రవిష్టులు కూడా అందులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఏంటి ఆ మీటింగ్ అంటే, మేము అక్కడ చూడండి వీళ్ళందరూ తీసుకొచ్చి జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చేసరికి వాళ్ళందరూ కూడుకొని అంటున్నారు, వాళ్ళు తీసుకురండి అంటే ఎవరిని పంపించారు? అక్కడికి బంట్రోతులు పంపించారు. 22వ వచనం ప్రకారం ఆ బంట్రోతులు వెళ్ళేటప్పటికి చెరసాలలాగా ఉంది. కావలు కాసేవారు ఎదురు కావలే కాస్తానే ఉన్నారు. తాళాలు తీసి లోన్కి వెళ్ళి చూద్దాం మనుషులు. నెక్స్ట్